अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। శ్రీమద్భాగవతము షష్టమ స్కందము అష్టమ అధ్యాయంలోని నారాయణ కవచ శ్లోకము గురించి తెలుసుకుందాం. సందర్భం: పరీక్షిత్తు మహారాజు 7 రోజులలో తక్షకుని చేత మరణము సంభవిస్తుందని తెలవగానే ఆయన తన చివరి రోజులను శ్రీ సుఖదేవ మహర్షి సాన్నిధ్యంలో గడపాలని నిశ్చయించుకొని భగవన్నామ సంకీర్తన, భగవన్నామ గుణ విశేషాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పరీక్షిత్తు మహారాజు సుఖదేవ మహర్షిని అడిగిన ప్రశ్నలు, సమాధానాలు, సుఖముని ఇచ్చిన సమాధానాలు. రాజోవాచ, పరీక్షిత్తు మహారాజు ఇలా అడుగుతున్నాడు. యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం. పరీక్షిత్తు మహారాజు ప్రశ్నిస్తున్నాడు. సుఖమునీంద్ర, దేవరాజైన ఇంద్రుడు ఏ విద్య వల్ల శత్రువులైన అసురుల చతురంగ బలాలను సులభంగా జయించాడో, ముల్లోకాల రాజ్యలక్ష్మిని పరిపాలించగలిగాడో. భగవంస్తన్మాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యదాశ్రతాయినః శత్రూన్ ఏన గుప్తో సజన్మృదే. ఏ నారాయణ కవచము వలన ఇంద్రుడు విజయం సాధించగలిగాడో, దేవతలకు రాక్షసులకు యుద్ధం ఎలా జరిగిందో వివరముగా చెప్పండి అని పరీక్షిత్తు మహారాజు శ్రీ సుఖదేవ మహర్షిని ప్రశ్నించాడు. హరి ఓం తత్సత్.